విజయసాయిరెడ్డి జగల మధ్య సఖ్యత పోయిందన్నారు జమ్మలమడుగు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది నారాయణ రెడ్డి. విజయసాయిరెడ్డి తప్పించుకోలేనంత అవినీతి చేశారని ఆరోపించారు. వైసీపీలో జరుగుతున్న పరిణామాలు చూసే విజయసాయిరెడ్డి బయటకు వచ్చారన్నారు. ఇప్పటికైనా వివేక హత్య విషయంలో నిజం చెప్పినందుకు హర్షం వ్యక్తం చేశారు. జగన్కు చిన్న గాయమైన హత్యయత్నం అని ప్రచారం చేశారన్నారు. అలాంటిది చిన్నానును నరికి చంపితే గుండెపోటు అని చెప్పించారని ఆరోపించారు. ఇక వివేక హత్య కేసును త్వరగా తేల్చాలని కేంద్ర హోంమంత్రి కోరినట్టు తెలిపారు ఆది నారాయణ రెడ్డి. ఇక కూటమి ప్రభుత్వం చెప్పిన సూపర్ 6 పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామన్నారు. జగన్ ప్రజలకు ఇళ్లు కట్టలేదని తాను మాత్రం ప్యాలెస్లు కట్టుకున్నారంటూ విమర్శలు గుప్పించారు. ప్రజలే కాదు నాయకులు జగన్ ను నమ్మే పరిస్థితి లేదని, ఆయన నమ్ముకున్న వారు బికారి అవ్వాల్సిందే అంటూ ఎద్దావా చేశారు. విజయసాయిరెడ్డి గారి పైన సబ్జెక్టు ప్రధానం. అందులో ఈ జిల్లా A1 జగన్ రెడ్డి ఇద్దరి మధ్య సఖ్యత ఎందుకు లోపం వచ్చింది? తప్పించుకోలేనంత తప్పులు చేశాడు విజయసాయిరెడ్డి. ఆయన పార్టీ అడుక్కుపోయింది. ఆయన అడుక్కునే అడుగు దశకు జరిగింది. ఇంకా అడుగు దశలోకి చేరుతుందనేది ఆయన ఆలోచన. పాపాలు అనేకం చేశారు, ఇది తప్పించుకోలేరు. ఆ జగన్ సారు నమ్ముకునే వాళ్ళందరూ బికారని. మొన్న పులివెందల్లో 20 days బ్యాక్ పులివెందలకు వచ్చి ఒక DSP మురళీనాయకును, ఆయన మురళీనాయక్ గారిని నేను 2-3 నెలల్లో ప్రభుత్వం పడిపోతుంది, నేనే మళ్ళీ అధికారంలోకి వస్తా అని బెదిరించిపోయినట్టు పత్రికల్లో స్వయంగా వచ్చింది. నేను కూడా స్వయంగా DSP గారితో మాట్లాడితే అవును సార్ ఈ మాదిరి అంటున్నాడని. ఇలాంటివన్నీ చూసిన తర్వాత విజయసాయిరెడ్డి ఎందుకు ఈ దరిద్రం అని బయటకు వచ్చాడు. కాబట్టి ఆయన్ను ఈ సందర్భంగా ఇప్పుడైనా తెలుసుకొని, ఇక పార్టీ బ్రతకదని తెలుసుకొని బయటికి వచ్చినందుకు నేను విజయసాయిరెడ్డి గారిని